కేసీఆర్ ఫ్యామిలీలో కవిత లేఖ చిచ్చు ఎలా చూడాలి? ఇది చాలా పెద్ద అంశం అండి. వాస్తవంగా తెలుగు ఒకసారిగా ముందస్తు హెచ్చరిక లేకుండా వచ్చిన భూకంపం లాంటిది ఇది. దయ్యాలు దేవుళ్ళుగా, దేవుడు ప్లస్ దయ్యాలుగా బీఆర్ఎస్ను రెండుగా విభజించేసినటువంటి పరిస్థితి. మీరు అవన్నీ మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఆమె లేఖలు లీక్ అయింది. ఆ లేఖలో ఆమె విమర్శ, రాజకీయ విమర్శ అంటే ఒకటి బీజేపీ పట్ల మెతకదనం, రెండవది నమ్మకస్తులు ఎప్పటి నుంచో ఉన్న పార్టీ కార్యకర్తలను దూరం పెట్టడం, అందుబాటులో లేకుండా పోవటం అనే 3 కీలకమైన విమర్శలు చేశారు. ఈ మూడింటి మీద ఆమె విమర్శ చేసిన తర్వాత ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఆమె అమెరికా నుంచి తిరిగి రాగానే అడిగితే కేసీఆర్ దేవుడు చుట్టూ దయ్యాలు అయితే ఉన్నాయి అని ఆమె అన్నారు. ఎవరా దయ్యాలు? అంతకుముందు కూడా ఆమె నా మీద ట్రోల్స్ చేస్తున్నారు దయ్యాలు అని చెప్పారు. ఇప్పుడంటే కేసీఆర్ కంటే పవర్ఫుల్ దయ్యాలు ఉన్నాయా బీఆర్ఎస్లో? కేసీఆర్ను మించిన దయ్యాలు ఉండి ఇవి లీక్ చేసాయా, లేదా దేవుడి యొక్క ఆశీస్సుతోనే లీక్ చేసాయా? ఇలాంటి ప్రశ్న ముందుకు వచ్చింది. ఇది వచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు ఈ ముగ్గురి ముసలం వల్లే ఇదంతా వచ్చిందని కదా బయట చర్చ. కేటీఆర్ ఏమాత్రం స్పేర్ చేయలేదు. చెప్పాలంటే ఆయన ఏమి స్పేర్ చేయలేదు. ఒకటి, ఇలాంటి విషయాలు పార్టీలో మాట్లాడితే బాగుంటుంది అని చెప్పారు. అంటే బయట మాట్లాడడం సరైంది కాదు అని. రెండవది, అధ్యక్షుడికి ఎవరైనా అభిప్రాయాలు సూచనలు చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు అన్నారు. అంటే నీతో నాతో ఎవరైనాతో కవితనైనా దాదాపు సమానం చేస్తూ మాట్లాడారు. నేను కూడా అన్నాడు. అయితే అవును, నేను కూడా ఆ పరంపరలో వాడినే అన్నారు. అంత ఇదిగా ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఇది అయిన తర్వాత కేసీఆర్ గారు కేటీఆర్ను పిలిపించి మాట్లాడి ఈ విషయం మీద మీరు మాట్లాడకండి అన్నారు. అంటే ఇక్కడ ఎవరినైనా బలపరిచారు? ఈ చర్చ చాలా అంతే, కవిత బలపరిచినట్టు కదండి. అంతే కదా, పరోక్షంగా. బయటేమో కవిత మీద యాక్షన్, సస్పెన్షన్ వీటికి సిద్ధమవుతున్నారు, ఇలాంటి కథనాలు వస్తున్నప్పటికీ. కానీ ఇంకోవైపున మీరు చూస్తే ఈరోజు ఆంధ్రజ్యోతి శీర్షిక మీరు తీసుకోండి, పార్టీ మీ జాగీరా అని శీర్షిక పెట్టారు. ఇది అనేక హ్యాష్ ట్యాగ్స్, అనేక వాళ్ళకు సంబంధించిన గ్రూపులు వాటిల్లో ట్రెండ్ అవుతున్నటువంటి ధోరణి. వీ స్టాండ్ విత్ కవితక్క, వీ సపోర్ట్ కవితక్క, ఇట్లాంటివి. అంటే ఒక ఆర్గనైజ్డ్గా పెద్ద ప్రయత్నం జరుగుతుంది అనేది ఒకటి. చాలామంది ఇప్పుడు ఈటెల రాజేందర్ను గుర్తు చేస్తున్నారు. ఈటెల రాజేందర్ అప్పుడు నాతో మాట్లాడారు కూడా. పార్టీకి మేమందరం ఓనర్సే, నీ ఒక్కడివే కాదు అన్నాడు ఈటెల రాజేందర్ అప్పుడు. అదే కదా. అలా అంటే దాని మీద దుమారం వచ్చింది. చివరికి ఆయన బయటికి పోయి ఓడిపోయి గెలిచాడు మళ్ళీ గొప్పగా. పెద్దగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వన్ ఆఫ్ ది బీజేపీ ప్రెసిడెంట్ అవుతాడా, చీఫ్ మినిస్టర్ క్యాండిడేటా, ఇది నడుస్తుంది. అంటే ఏ మాట అయితే అప్పుడు ఈటెల రాజేందర్ అన్నారు, ఇప్పుడు దాదాపు కేటీఆర్ అన్నది కూడా అదే కదా. అవును, అందరూ పార్టీలో ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా ఇదే అన్నారు కదా. ఇప్పుడు కవిత తరఫున వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒకటే రహస్యం, హరీష్ రావు దూరంగా ఉన్నారు. హరీష్ రావు పదే పదే కేసీఆర్ ఆదేశిస్తే నేను అమలు జరుపుతాను అంటున్నాడు. కానీ ఆదేశిస్తే అంటే అర్థం ఏంటి? దీని మీద వాళ్ళకి చాలా సన్నిహితుడైన ఒక ఎమ్మెల్సీ ఆయన ఒక మీడియాలోనే మాట్లాడారు బహిరంగంగానే. హరీష్ రావు చెప్పారు, జయభేరి రైతోత్సవ సభకు ముందు మేము అందరం కూర్చున్నప్పుడు, కేసీఆర్ గారు మీరు చాలా ఘనంగా ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నారు, తెలంగాణ సాధించారు, మీ నిష్క్రమణ, రిటైర్మెంట్ కూడా అంత ఘనంగా జరగాలి, ఇంతకంటే ఏమాత్రం కూడా తగ్గకూడదు. అంటే ఇక్కడ 2 విషయాలు కనిపిస్తున్నాయి మనకు. కేసీఆర్ రిటైర్మెంటు, కేసీఆర్ నిష్క్రమణ గురించి ఆయన సమక్షంలోనే ప్రస్తావనకు తీసుకొచ్చారు. రెండవది, మీరే ముఖ్యమంత్రిగానే నిష్క్రమించారు అని చెప్పడం అంటే దాని అర్థం మరొకరికి మీరు వారసత్వం అప్పగించకూడదు అని. 5వ మాట, కేసీఆర్ నిర్ణయిస్తే, అందులో ఆయన అది కూడా చెప్పాడు. కేసీఆర్ హరీష్ రావుకు సన్నిహితంగా ఉండేవాళ్ళు. నాయకత్వం అంటుంటే ఆయన ఉద్దేశం పార్టీ నాయకత్వం అని తప్ప ప్రభుత్వం అంతా మీరు నడపాలని కాదు. ఆయన కేసీఆర్కే చెప్పారు కదా మీరు ముఖ్యమంత్రిగానే నిష్క్రమించాలి అని. పైగా వాళ్ళ అభిప్రాయం కూడా ఇక్కడ కేసీఆర్ లేకపోతే గెలవలేము అన్న ఒక అభిప్రాయము. రెండవది, కేసీఆర్ కూడా తను ఏమన్నా చేస్తే అది ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందో, అసలే ఓడిపోయి ఉన్నారనేది ఒక ముఖ్యమైన అంశం ఇక్కడ. ఇవన్నీ బీజేపీకి అనుకూలంగా చేస్తున్నారా అంటే ఇది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. ఉదయం నేను ఒక రాజకీయ పార్టీకి కీలక నాయకుడితో మాట్లాడాను. మీరు కవిత బీజేపీతో కలిసినందుకు ప్రశ్నిస్తున్నారు చాలామంది, అందుకని ఓకే మంచిదే కదా, మత రాజకీయాలు మంచిది కాదు అంటున్నారు. ఆ అంశం మీద బీఆర్ఎస్ చీలిపోయింది అనుకోండి,
ఏ అంశం మీద అయినా సరే బీఆర్ఎస్ చీలిపోతే లాభపడేది ఎవరు? అవును. ఇప్పుడు మేమే వస్తాం అని పొంచి చూస్తున్నది ఎవరు? కాబట్టి ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తూ మాట్లాడినప్పటికీ బీఆర్ఎస్కు గండి పడితే అది బీజేపీకే ఉపయోగం అని భావించే ఒక ఇది ఉంది. మూడవది ఇందాక మీరు అన్నదే, కేటీఆర్ను మాట్లాడొద్దని చెప్పారు. అవును. అంటే కవిత పట్ల చాలా అభిమానంగానే ఉన్నారు ఇప్పటికి కూడా కేసీఆర్. ఒక విధంగా పరోక్షంగా ఆయన ఆశీస్సులు కూడా ఉన్నాయి అని కూడా కొంతమంది భావిస్తున్నారు. సో ఈ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ హైట్ డ్రామా లేదా కల్వకుంట్ల అంతర్గత లేదా బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం చివరికి ఎట్లా ముగుస్తుందో కానీ చాలా మలుపులకు, తెలంగాణ రాజకీయాల్లో భారీ మలుపులకు, కుదుపులకు మట్టుకు ఇది సిద్ధమవుతోంది. నాకు తెలిసినంతలో కవిత ఇతర పార్టీల నాయకులను కూడా కలుసుకొని మీరు నాకు సహకరించాలి, తెలంగాణ జాగృతి వేదికగా నేను చాలా చేయబోతున్నాను, జ్యోతిబా పూలే విగ్రహం అవి పెట్టాలి అనే ఆందోళన ఇవన్నీ కూడా. కాబట్టి తెలంగాణ రాజకీయాలు అనూహ్యమైన మార్పులు అయితే రాబోతున్నాయి. హరీష్ రావు కేటీఆర్ కవిత విషయాలు కనిపిస్తున్నాయి. హరీష్ రావు ఎజెండా ఇంకా స్పష్టం కాదు. ఇవన్నీ స్పష్టమయ్యే వరకు ఆయన రారు. నేను మామతోనే ఉంటాను అని ఆయన చెప్తుంటారు. మామాళ్ళు అంత తొందరగా ఎవరికి దొరికే కొరుకుడు పడేవాళ్ళు కాదు. ఈ మెయిన్ వైల్ కేటీఆర్ ఈరోజు అమెరికా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆయన ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏమి రంగంలో చేసే పని ఏమీ లేదు. కానీ కొంతమంది షర్మిల ఎపిసోడ్తో కవితను పోలుస్తున్నారు. రెండు పూర్తిగా భిన్నమైనవి. కాకపోతే అన్నా చెల్లెళ్ళు కుటుంబాల్లో కలహాలను ఒక విషయం మినహాయిస్తే షర్మిల బోల్డ్ ఫ్రమ్ ది బ్లూ లాగా ఆమె ఎక్కడ నుంచో వచ్చి జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా అన్నా చెల్లెల వివాదము, దీనివల్ల తెలంగాణ, ఆంధ్ర, కాంగ్రెస్ చాలా ట్విస్టులు. ఇన్ని ట్విస్టులు కవిత విషయంలో లేవు. ఆమె తెలంగాణ జాతి, కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ చెల్లెలు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఆమె రాజకీయము, ఆమె తెలంగాణ జాగృతి, ఆమె పాత్ర ఆమెకు స్పష్టంగానే ఉంది. కాబట్టి బహుశా ఈ విషయంలో షర్మిల కంటే కొంచెం కవితకు ఒక బెటర్ ప్లాట్ఫామ్ ఒకటి ఆమె కొంత ఉంది. ఎంత జరుగుతుంది ఎంత లేదని మనం చెప్పలేం. కానీ బట్ షర్మిల మీద అయితే అండి ఆ రాష్ట్రంలో ఆ పార్టీ వాళ్ళే ఏఐసిసికి వెళ్ళి ఫిర్యాదు కూడా చేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ నేను ఎప్పుడు చెప్తుంటే, టాల్స్టాయ్ సామెత ఒకటి, ఆల్ కంపారిజన్స్ ఆర్ లేమ్ అని. పోలికలన్నీ ఓటీవీ అని. బట్ బీఆర్ఎస్ అధినేత, వ్యవస్థాపక నాయకుడు కేసీఆర్ ఈ మొత్తం వ్యవహారాన్ని ఏ కోలికి తీసిపోతారు, ఎప్పుడు నోరు విప్పుతారు? ఒక లెక్క ఏమంటే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సమయంలో కేసీఆర్ దీని మీద కొంత స్పష్టత ఇవ్వచ్చు అని కొంతమంది భావిస్తున్నారు. కానీ అంత తేలిగ్గా ఆయన బయటపడరు. వీలైనంత వరకు నడిపిస్తూ ఉంటారు. రకరకాల వాయిస్లు వచ్చిన తర్వాత, ఉదాహరణకు రాజేందర్ విషయంలోనే ఆయన చర్య తీసుకోవడానికి చాలా కాలం పట్టింది. ఈటెల రాజేందర్కే అంత రోపిచ్చిన వ్యక్తి కవిత లాంటి వాళ్ళకి ఇంకా చాలా ఇచ్చి ప్రోసు కాన్స్ అన్నీ లఘు బిగు చూసుకున్న తర్వాత కానీ ఒక కొలిక్కి రాదు. బట్ కవిత ఈజ్ వెరీ ఫామ్. ఇవన్నీ నేను కేసీఆర్ పరంగానే చెప్తాను. సార్ భారత